హాయ్ అండి, వెల్కమ్ టు మీకోసం హెల్దీ అండ్ టేస్టీ. ఈ వీడియోలో వెయిట్ లాస్ కోసం, మంచి హెల్త్ కోసం కొర్రలతో 3 రకాల రెసిపీస్ని చూపించబోతున్నాను. ఇది వైట్ రైస్కి బెస్ట్ రీప్లేస్మెంట్ అన్నమాట. రైస్ బదులు వీటిని తీసుకుంటే పోషకాలు ఎక్కువ కలిగి కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లోకి ఎండ్లోకైనా చేసుకోవచ్చు. చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి కామెంట్లో చెప్పండి. వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు కొర్ర బియ్యం వండుకునే విధానం చూద్దామండి. ఫస్ట్ కొర్రలను తీసుకొని వాటర్ వేసి బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. బాగా మట్టి అంతా పోయే వరకు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని కనీసం 8 అవర్స్ నానబెట్టుకోవాలి. కుదిరితే నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ వాటర్ క్లీన్గా ఉంటే అలాగే వాడుకోవచ్చు, లేదా కొంచెం డర్టీగా అనిపిస్తే వాటర్ని పారబోసుకోవచ్చు. ఇలా వాటర్ని తీసేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మందంగా ఉన్న గిన్నెలోకి లేదా కుండలోకి ముందుగా వాష్ చేసి నానబెట్టి పెట్టుకున్న కొర్రలని ఇందులోకి యాడ్ చేసుకోండి. కొర్ర బియ్యం ఇందులోకి వేసుకున్న తర్వాత నానబెట్టుకున్నప్పుడు ఏ కప్తో అయితే కొలుచుకొని నానబెట్టుకున్నారో అదే కప్తో వాటర్ని 2-3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. 2 కప్పుల వరకు అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. కొద్దిగా వాటర్ ఎక్కువైనా పర్వాలేదు, మెత్తగా అయినా పర్వాలేదు, కానీ కొద్దిగా పలుకుగా ఉన్న డైజెషన్ సరిగా అవ్వదు కాబట్టి కొద్దిగా వాటర్ని ఎక్కువగా పోసుకోండి. 2.5 కప్పు వరకు పోసుకోవచ్చు వాటర్ని. 1 కప్పు కొర్ర బియ్యం తీసుకుంటే 2-2.5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొర్ర బియ్యం వేసుకున్న పాట్ని స్టవ్ పైన పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. క్యాప్ పెట్టేసుకొని రైస్ కుక్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చాక పొంగేటప్పుడు క్యాప్ తీసి పక్కకు పెట్టుకోండి. తర్వాత స్పూన్తో కలుపుకుంటూ కుక్ అయిందో లేదో చూసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ని తీసుకొని పట్టుకొని చూస్తే సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. అయితే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. గంజి కూడా తిక్కుగా అవుతుంది. వాటర్ గంజి మిగిలిపోతే వంపేసుకోండి. వాటర్ని వంపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. వాటర్ మొత్తం ఆవిరి అయ్యే వరకు కుక్ చేసుకోండి. చూడండి, ఇలా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, కొర్ర అన్నం కినవా రైస్ రెడీ అయిపోయింది. ఇలా చేసుకొని హెల్దీగా టేస్టీగా తినేయండి. ఏ కర్రీలోకైనా చట్నీలోకైనా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్దీ కూడా. రుచికరమైన కొర్రల ఉప్మా ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఈ కొర్రలని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. నైట్ మొత్తం నానబెట్టుకోవాలి, లేదా కనీసం 8 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ వాటర్ డస్ట్గా అయినట్లయితే వంపేసుకోండి. క్లీన్గా ఉంటే అలాగే వాడుకోవచ్చు. వాటర్ వంపేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. తర్వాత కడాయి పెట్టుకున్న తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులోకి తరిగిన ఆనియన్స్, తరిగిన పచ్చిమిర్చి వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, తరిగిన టమాటో వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి తరిగిన క్యారెట్, కొన్ని పచ్చి బఠానీ 1 కప్ వరకు తీసుకోండి. తర్వాత ఒకసారి కలుపుకొని అందులోకి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోకి తగినన్ని వాటర్ని 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. ఉప్మా లూజ్గా కావాలనుకుంటే ఇంకొక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. పొడిగా కావాలనుకుంటే 3 కప్పుల వాటర్ సరిపోతాయి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని మరిగించుకోవాలి. ఇలా వాటర్ని బాయిల్ చేసుకున్నాక అందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న కొర్రలని యాడ్ చేసుకోవాలి. ఇలా కొర్ర బియ్యం యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సిమ్లోనే కుక్ చేసుకోండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టకుండా కుక్ చేసుకోండి. స్లోగా నిదానంగా అడగంటకుండా మాడిపోకుండా బాగా కుక్ అవుతుంది. మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇలా వాటర్ మొత్తం
ఆవిరి అయ్యే వరకు కుక్ చేసుకోండి. సాఫ్ట్గా మెత్తగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని మరో 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. టేస్టీ అండ్ హెల్దీ ఉప్మా, మిల్లెట్ ఉప్మా రెడీ అయిపోతుంది. ఇలా పొడి పొడిగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా కుక్ చేసుకుంటే వండుకుంటే చాలా టేస్టీగా ఆరోగ్యంగా తినొచ్చు. ఇలా మీరు ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ప్రోటీన్ ఫుల్ హెల్దీ దోశ కోసం బౌల్లోకి 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు కినోవా లేదా కొర్రలు, 1 కప్పు మినపప్పు, అలాగే కొద్దిగా 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని 2-3 సార్లు బాగా శుభ్రం చేసుకొని సరిపడా వాటర్ వేసుకొని ఓవర్ నైట్ 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. మార్నింగ్ నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా కొద్దిగా లూజ్గా గ్రైండ్ చేసుకోవాలి. అందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. దోశ బ్యాటర్కి సరిపడా వాటర్ వేసుకొని బాగా కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ కుక్ చేసుకొని టర్న్ చేసుకొని 2 వైపులా బాగా కుక్ చేసుకున్నాక సర్వ్ చేసుకుంటే అంతే, టేస్టీ మిల్లెట్ దోశ రెడీ. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.